కట్నం ఇంత డిమాండ్ చేసాడు అంత డిమాండ్ చేస్తాడు అని చెప్తుంటారు కదా. డిమాండ్ చేసింది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి. ఎలా అనుకుంటారా? చూడగానే అబ్బాయి వెల్ సెటిల్డా, జాబా, బిజినెస్సా, అన్ని విషయాలు అన్నీ డిమాండ్ చేసి ఓకే అంటారు కదా. అది ఫస్ట్ కట్నం అనేది అమ్మాయి డిమాండ్ చేసినట్టు, అబ్బాయి కాదు. అదే చూడండి, ఇప్పుడు వెల్ సెటిల్ లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చేసుకుంటుందా? చేసుకోదు. అన్నీ ఓకే ఉంటేనే చేసుకుంటుంది. అంటే ఈ అబ్బాయి 10 లాఖో 20 లాఖో 5 లాఖో 1 లాఖో ఏదో డిమాండ్ చేస్తాడే, అది కాదు. అది లైఫ్ లాంగ్ సరిపోగా ఉందా లేదా అది చూడి డిమాండ్ చేసి ఓకే చేస్తుంది. అంటే కట్నం డిమాండ్ చేసింది ఫస్ట్ అమ్మాయి, అబ్బాయి కాదు. ఓకేనా కాదా? కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి. ఒక అమ్మాయి తన భర్త ఇల్లుని తన పుట్టింటి సలహాతో ఎప్పుడు నడిపించడానికి చూస్తుందో ఆ ఇల్లు మాత్రం నడిపి సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ డైవర్స్ తీసుకోవడానికి మాత్రం సక్సెస్ అవుద్ది. నీ ఫాదర్ ఏం చేస్తుంటారు? నీ ఫాదర్ బిజినెస్ జాబ్ అనుకుంటారు కదా. ఒక ఫాదరు జాబ్ బిజినెస్ దాంతో సంబంధం లేదు. చూడడానికి ఫాదర్ అన్న ఉంటే కావాలి. అది జాగ్రత్త ఉండండి చెప్తుంటారు కదా. మనం ఎవరిని జాగ్రత్త ఉండాలో తెలుసా? మన శత్రుతో కాదు. మన శత్రుకి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆడే మనకు ఫ్రెండ్ అయి ఉంటాడు. మనం జాగ్రత్త ఉండాల్సిందే అతనితో, శత్రుతో కాదు. ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు అంటే నాకు ఒక కొడుకు పుట్టాడు అన్నది కాదు. ఒక కొడుకు పుట్టాడు అంటే ఒక తండ్రి సమానం అని కాదు. ముందు వచ్చేది నా జవాబుదారిని తీసుకోవడానికి వచ్చాడు, అది కొడుకు అంటే. తండ్రి జవాబుదారి తీసుకునేవాడే నిజమైన కొడుకు. తప్పుగా అనుకోవద్దు. తప్పు అనేది కూతురు చేస్తే కోడలు చేస్తుంది. బట్ కూతురు తప్పు ఎందుకు కప్పుస్తారు? కోడలు తప్పు చేసింది ఎందుకు బయట చెప్పుకుంటారు? తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకుంటే మీకే తెలిసొద్ది.